తుది అంకానికి చేరుకుంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం ఆయా పార్టీల అధినేతలు ప్రచార రంగంలోకి దిగిపోయారు. కానీ ఒక్క నాయకుడు మాత్రం టోటల్ ఏపీలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన స్పీచ్లు, మీటింగ్లు, కామెంట్లు, సవాళ్లు, అంతకు మించి ఆయన జోష్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఓవైపు ఎన్నికల హీట్లో పార్టీల అధినేతలకు పల్సులు పెరిగిపోతున్నాయి. కానీ ప్రజాశాంతి పార్టీ అధినేత మాత్రం బీ కూల్ అంటున్నారు. డాన్సులు వేస్తున్నారు. మైక్ టైసన్లా గాల్లోకి పంచులిస్తున్నారు. జోష్ మీద కనిపిస్తోన్న పాల్. అవును, కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధినేత. ఎన్నికల సంగ్రామానికి వెళ్తున్న ఏపీలో ఇప్పుడు ఈయన హాట్ టాపిక్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా మారారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలున్నా ఎవరికి వారే గెలుపు ధీమా ఉన్నప్పటికీ ఈయన కాన్ఫిడెన్స్ ఈందే, ఎక్కడా తగ్గడం లేదు. మేనిఫెస్టో నుంచి హామీలు, అభ్యర్థుల ప్రకటన వరకు అన్నింట్లోనూ జోష్ చూపిస్తున్నారు. కాంట్రవర్సీల్లోనూ ఈయనే కనిపిస్తున్నారు. కేఏ పాల్ జోకర్ అని కొందరు విమర్శిస్తున్నారు. కానీ ఆయన మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఎవరైతే ఏంటి, నా రూటే సెపరేటు అంటూ వెళ్తున్నారు. అందుకే జగన్ కు పోటీకి చిన్నపిల్లాడిని నిలబెట్టి ఓడిస్తానని చెబుతున్నారు. ఎవ్వరిని ఓటు అడుక్కోను, వేస్తే వేయండి, లేకుంటే లేదంటున్నారు. అంతవరకు ఎందుకు, అసలు ఏపీలో పోటీ టీడీపీకి ప్రజాశాంతి పార్టీ మధ్య ఉందని మిగతా పార్టీలు జూజుబీ అన్న రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు పాల్. హాట్ గా సాగుతున్న ఏపీ పాలిటిక్స్ లో ఆయన జోష్ కొందరిని నవ్విస్తోంది, కొందరిని కవ్విస్తోంది. నర్సాపురం నుంచి పోటీకి దిగుతానన్న పాల్ ఇప్పటికే ఓ మీటింగ్ పెట్టారక్కడ. పాస్టర్లను కొందరిని సమీకరించాడు. పవన్ కళ్యాణ్ పై సెటైర్లు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కి ఓటేస్తారా, అసలు ఆయనకు డాన్సే రాదంటూ ఈయన చిందులేశాడు. పవన్ కంటే చిరు నయమని చెప్తారు. పాస్టర్ల మీటింగ్ లో పాల్ జోష్ మామూలుగా లేదు. కేఏ పాల్ ఒకప్పుడు ప్రపంచం మెచ్చిన మత ప్రబోధకుడు అంటారు ఆయన తెలిసిన వాళ్ళు. అంతేకాదు, ట్రంప్, పుతిన్, ఇమ్రాన్ ఖాన్ వీళ్లంతా తెలుసని చెబుతారాయన. మొన్నే కదా మోదీని కలిసిందని చెప్పుకుంటారు. ఎన్నికలకు ముందు ఆయన జోష్ ను రెట్టింపు చేశారు. పవన్ ను ఓడిస్తా, భీమవరం బరిలో ఉంటానంటూ సవాళ్లు విసురుతున్నారిప్పుడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. పాల్ ఏం చేసినా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తోంది. కారులో మైక్ టైసన్లా పంచులిస్తున్న పాల్ను చూసి అటునుంచి వెళ్లే వాళ్లంతా అవాక్కవుతున్నారు. కానీ ఇలాంటి స్పెషాలిటీస్ ఎన్నో పాల్ దగ్గరున్నాయి. ఇప్పుడు పాల్ ప్రజాశాంతి పార్టీ, వైఎస్ జగన్ వైసీపీ మధ్య పోరు సాగుతోంది. పాల్ పార్టీ ప్రజాశాంతి. ఈ మధ్య ఆయనకు హెలికాప్టర్ గుర్తు కూడా ఇచ్చారు. ఆయన కండువాలు కూడా అచ్చం తమ జెండాల్లాగానే ఉన్నాయంటోంది వైసీపీ. అందుకే ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి హెలికాప్టర్ గుర్తు రద్దు చేయాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపైనే భగ్గుమంటున్నారు పాల్. మీ పార్టీ కంటే ముందు నుంచే తన పార్టీ ఉందని, మీరే తనను కాపీ కొట్టారంటూ రివర్స్ అటాక్ కు దిగుతున్నారు. హెలికాప్టర్ కి, ఫ్యాన్ కి తేడా తెలియని మానసిక రోగులకే అలా కనిపిస్తోందని సెటైర్లు వేస్తున్నారు. Our party registered in 2008. Their party registered in 2012, I believe. So who copied from who? Election Commission knows. This is same symbol, same flag since 2008. We have printed and all the media has it. They copied from us. Plus, we're not interested in this color. If the Election Commission says remove this, I will do it. I'm not for silly fight. Second thing, only mentally retarded disabled persons who cannot, God bless them, who cannot identify the helicopter and fan
Because there is a vast difference between a broken helicopter. All the helicopter broke అయిపోయింది, అందుకని నన్ను నిందిస్తున్నారు. అంతేనా? జగన్ పై భగ్గుమంటున్నారు. రౌడీయిజం, హత్య రాజకీయాలు తనకు తెలియవంటున్నారు. జగన్, విజయసాయిరెడ్డిలు ఇందులో పండిట్లంటూ ఫైర్ అవుతున్నారు పాల్. ప్రజాశాంతి పార్టీ తరపున వన్ అండ్ ఓన్లీ సింగిల్ మెన్ ఆర్మీలా విమర్శలకు, ఆరోపణలకు ధీటుగా బదిలిస్తున్నారు పాల్. ఆయనలాగా 3 లక్షల కోట్లు దోచుకోవడం నాకు తెలియదు, నరహత్యలు చేయడం తెలియదు, అబద్ధాలు ఆడడం తెలియదు, మోసాలు చేయడం తెలీదు, 12 కేసుల్లో ఇడుక్కొని జైలుకి 2 సంవత్సరాలు వెళ్ళడం తెలీదు, రౌడీయిజం చేయడం తెలీదు, పోలీసుల మీద దాడులు చేయడం తెలీదు. అర్థమైందండి? జగన్కి, విజయసాయి రెడ్డికి అవన్నీ పండిట్లు వాళ్ళు, మాకు అవన్నీ తెలీదు. నా మీద 43 పాటలు కట్టారు, అవి వినండి. కొంచెం మీరందరూ పాటలు డౌన్లోడ్ చేసుకొని విశ్వవిజేత ఆ పాటలు వేయండి. అన్ని పార్టీల్లో టికెట్ రావాలంటే లాబియింగ్ చేయాలి, భారీ డబ్బు ఖర్చు పెట్టాలి, రోజుల పాటు తిరగాలి. కానీ పాల్ తన అభ్యర్థులను అంతగా కష్టపడడం లేదు. ఈ మధ్య మీడియా సమావేశం నిర్వహించిన పాల్ రిపోర్టర్లను పరిచయం చేసుకున్నారు. ఇంతలో ఓ మీడియా ప్రతినిధి, సార్ నేను మీ అభిమానిని, మీరంటే ఇష్టమని చెప్పారంతే. ఆ మాటతో పాల్ మొహం 1000 వోల్టుల బల్బ్లా వెలిగిపోయింది. వెంటనే తన సిబ్బందిని పిలిచి ఆ రిపోర్టర్ వివరాలు కనుక్కొని అడిగిన చోట టికెట్ ఇవ్వాలని ఆదేశించారట. ఇది చూసి ఆ వ్యక్తి షాక్కు గురయ్యారని అంటున్నారు. చూశారుగా, దట్ ఈజ్ పాల్. ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్న పాల్ రాజకీయ రణరంగంలో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే జోష్ చూపిస్తున్నారు.